అనంతపురం పట్టణంలో పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ సామాన్యులు వాడుకునే వంట గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచడం దారుణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచడం దుర్మార్గ చర్య అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలు మనంతా చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి గ్యాస్ సిలిండర్లతో పాటు సామాన్యులు వాడుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా ఈ ప్రభుత్వం పెంచుతుంది. నిన్న కాక మొన్న కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లో రష్యా నుంచి డైరెక్ట్గా చమురు కొనుగోలు చేసిన తర్వాత ప్రజలందరూ అనుకున్న మనలాంటి వాళ్ళంతా రష్యా నుంచి కొనుగోలు చేస్తుంటే ఏదైతే ముడి చమురుగా వస్తుందో ఆయిల్ ధరలు తగ్గుతాయని మనమంతా భావించినాం. కానీ నరేంద్ర మోడీ తన అనునాయులకు ఆదాని అంబానీలకు ఊడిగం చేసేటువంటి విధానంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు గ్యాస్ ధరలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం జరిగింది. ఒకేసారిగా 50 రూపాయలు పెంచడం అంటే నరేంద్ర మోడీకి ఏ మాత్రం ప్రజల యొక్క పట్ల కానీ ప్రేమ కానీ సానుభూతి కానీ లేదు. కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీని రాబో కాలంలో మనమంతా తీర్చరంగా వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం ఓన్లీ కార్పొరేటర్లకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈరోజు గ్యాస్ ధరలను సిలిండర్ ధర పెంచడం జరిగింది. ఒక్కసారిగా 50 రూపాయలు పెరగడం అంటే మనలాంటి కూటమి ప్రభుత్వం చెప్పింది సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ఈ కూటమి కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 50 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందా లేకుంటే మనతో వసూలు చేసి కట్టించుకుంటారనేది కూడా ఈ ప్రభుత్వం చెప్పాలా. ఉజ్వల స్కీమ్ కింద ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం వచ్చినా ఉజ్వల స్కీమ్ కింద పేదలకు ఇచ్చేటువంటి గ్యాస్ని పెంచినటువంటి పాపాన పోలేదు. కానీ ఈ ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద కూడా 50 రూపాయల ధరలు సిలిండర్ ధరలు పెంచిందంటే ఇది సామాన్యమైన ప్రభుత్వం కాదు, ఇది ఊడిగం చేసేటువంటి ప్రభుత్వం. కాబట్టి మనం కూడా వివిధ ప్రాంతాలకు పోయినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలను వ్యతిరేకించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద 2 రూపాయల సుంకం విధించింది. ఒక రకంగా సుంకం అంటే మనలాంటి వాళ్ళకు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నామంటే ఇది మనం కట్టకపోవచ్చు, కానీ ప్రభుత్వ సంస్థలైనటువంటి చమురు సంస్థలు కడుతున్నాయి. దాని నుంచి రాబో కాలంలో కూడా భారాలు పడుతున్నాయి. కాబట్టి మనమంతా దీన్ని వ్యతిరేకించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఎం పార్టీ నగర కమిటీ ధన్యవాదాలు ముగిస్తున్నాం.